హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో 2 స్టీల్ బ్రిడ్జిల గురించి వివరంగా చూడబోతున్నామండి. ఒకటేమో బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మాణం జరుగుతున్నటువంటి స్టీల్ బ్రిడ్జు, అలాగే కొండవీడు వాగుపైన నిర్మాణం జరుగుతున్నటువంటి స్టీల్ బ్రిడ్జు. ఈ 2 బ్రిడ్జిలు కూడా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్మాణం జరుగుతున్నటువంటి బ్రిడ్జిలు. మనం ఇప్పుడైతే చూడొచ్చు, బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ స్టీల్ బ్రిడ్జ్లో మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో ఆ మాట ప్రకారమే పనులైతే 100కి 100% కంప్లీట్ అయిపోయాయి. బ్రిడ్జ్ అప్రోచ్లో కూడా మనం చూడొచ్చు, తార్ రోడ్ని అయితే వేయడం జరిగింది. ఈ 2 బ్రిడ్జిలు అండి. ఈ బ్రిడ్జిల పైన కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది. మనము ఈ వీడియోని ఎర్లీ మార్నింగ్ తీసాము. ఎర్లీ మార్నింగ్ తీసి సాయంకాలం 4 గంటలకి వెళ్ళి చూసేసరికి ఇక్కడైతే తార్ రోడ్డు కూడా వేశారు. మనం ఎర్లీ మార్నింగ్ తీసింది మీకు నేను చూపిస్తాను. సాయంకాలం 4 గంటలకు వెళ్ళినప్పుడు పరిస్థితిని కూడా మీకు నేను 2 వివరాలను అయితే తెలియజేస్తాను, చూపిస్తాను. చూసినట్లయితే 100కి 100% పనులు కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా వేగంగా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారండి. బ్యాలెన్స్ వర్క్ కోసం ఈ మిషనరీలు ఇవన్నీ కూడా చేరుకుంటున్నాయి. అయితే అతి తొందరలో సీఎం గారు చెప్పిన విధంగా, చంద్రబాబు గారు చెప్పిన విధంగా ఆగస్టు 15కి ఇక్కడైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు రెడీ అవుతుందా కాదా అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఒకవైపునేమో సీఎం గారు ప్రజలకి మాట ఇచ్చేసి ఉన్నారు. దానికి అనుకూలంగానే ఇక్కడ పనులు జరుగుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. ఒకవైపునేమో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం 100కి 100% కంప్లీట్ అయింది. ఇక మిగిలింది మాత్రం ఆ కొండవీడు వాగు కాలువ పైన నిర్మాణం చేస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్. అందులో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటి వివరాలను కూడా మీకు నేను చూపిస్తానండి. చూపించే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా మనం చూడొచ్చు. ఈ మిషనరీలు ఇవన్నీ వర్క్నైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ ఇంజనీర్ గారు వీళ్ళంతా కూడా. సాయంకాలం వెళ్ళి చూసేసరికి ఇదిగోండి ఈ విధంగా తార్ రోడ్ అయితే వేసేశారు బ్రిడ్జి పైన. చూడవచ్చు మనం ఈ వైబ్రేటర్తో పూర్తిగా అనగదొక్కించేస్తున్నారు. ఎప్పుడైతే బ్రిడ్జిల పైన ఈ విధంగా తార్ రోడ్లు వేస్తారో ఇక ఆ బ్రిడ్జి వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అని అర్థం. క్లియర్గా మనం చూడవచ్చు. ఈ చిన్న అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేస్తారు. 2 వరుసలుగా నిర్మాణం చేస్తున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జిలో పని మొత్తం 2 వరుసలకి సంబంధించినటువంటి పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఆ తారు రోడ్డు వేసే మిషన్ పైనుంచే ఈ వీడియోనైతే షూట్ చేయడం జరిగిందండి. మీకు నేను ప్రధానంగా చెప్పేటువంటి అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ తార్ రోడ్లు వేయడం ఈ బ్రిడ్జి పైన, అదే మీకు నేను ప్రధానమైనటువంటి అప్డేట్గా చెప్తున్నాను. కాబట్టి మీకు నేను ఇంత క్లియర్గా ఇంత వివరంగా చూపిస్తున్నాను. చూడొచ్చు ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా కొండవీడు వాగుపై నిర్మాణం చేసేటువంటి స్టీల్ బ్రిడ్జ్ అక్కడ కూడా చాలా మంచి అప్డేటే ఉందండి. అక్కడికి వెళ్ళి కూడా మనమైతే చూద్దాం. ఆ బ్రిడ్జికి కావాల్సినటువంటి బ్రిడ్జ్ అప్రోచ్లో కొద్దిగా ల్యాండ్ సమస్య ఉంటే ఆ ల్యాండ్ సమస్య కూడా క్లియర్ అయిపోయిందండి. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇది 2వ లైన్కి సంబంధించింది. ఇది కూడా వర్క్ కంప్లీట్ అవుతుంది. మరొక వైపు E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి కావాల్సినటువంటి భూ సమస్యలన్నీ కూడా క్లియర్గా ఒకదాని వెంట ఒకటి క్లియర్ అయిపోయాయండి. ఇక ఇప్పుడు మనం 2వ స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు మనం ఇదిగోండి బ్రిడ్జి అప్రోచ్లో ఉన్నాం. మనల్ని కామెంట్ రూపంలో ఒకళ్ళు అడిగారండి, ఒక సబ్స్క్రైబర్ అడిగారు, గుంటూరు ఛానల్ పైన ఈ ఐరన్ గడ్డర్లని ప్లేస్మెంట్ చేశారా లేదా అని మనల్ని అయితే అడగడం జరిగింది. సబ్స్క్రైబర్కి చెప్తున్నాను, అంతేకాకుండా చూసేవారందరికీ కూడా చెప్తున్నాను. గుంటూరు ఛానల్ పైన మాత్రమే కాదండి, 2 వరుసలుగా నిర్మాణం చేసేటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్లో ఒక లైన్కి సంబంధించి మొత్తం కూడా స్టీల్ గడ్డర్లన్నీ కూడా నిర్మాణం చేశారు, లిఫ్ట్ చేశారు, ప్లేస్మెంట్ చేసేసారు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇది లాస్ట్ స్పాన్ అండి. ఈ లాస్ట్ స్పాన్ పైన కూడా కంప్లీట్ చేశారు గడ్డర్ వరకు. అంతేకాకుండా డక్ షీట్లు కూడా నిర్మాణం చేశారు. అసలు ఇక్కడ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే సీఎం గారు చెప్పిన టార్గెట్ని అందుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఇక్కడైతే పనులు అంత వేగంగా జరుగుతున్నాయండి. మనం బ్రిడ్జి పైకి రావడం కూడా జరిగింది. ఇదిగోండి ఈ విధంగా అయితే
పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరలా చెప్తున్నానండి, లాస్ట్ వీడియోలో చెప్పినప్పటికీ కూడా మరలా చెప్తున్నాను, 2 వరుసలుగా నిర్మాణం చేసేటువంటి ఈ స్టీల్ బ్రిడ్జిలో ప్రస్తుతానికి లెఫ్ట్ లైన్ నిర్మాణం అయితే ఇదిగో మనం చూస్తున్నటువంటి దశలో ఉంది. రైట్ లైన్ నిర్మాణమేమో పైలింగ్ వర్క్స్, పైల్స్ వేసేటువంటి వర్క్ అయితే జరుగుతూ ఉంది. సీఎం గారు చెప్పిన విధంగా ఆగస్టు 15కి మనం చూస్తున్నటువంటి ఈ లైన్ అయితే కంప్లీట్ అవుతుంది, ఫిట్ ఇచ్చేస్తారు. ఇది మనం చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే ఒక స్పాను మధ్యలో సిమెంట్ రోడ్డు మొత్తం కూడా వేసేసారండి. ఇక మిగిలినది 7 స్పాన్లు. ఆ 7 స్పాన్లలో కూడా చూడొచ్చు డక్ షీట్ల వర్క్ అయితే జరుగుతుంది. ఇంచుమించు ఇంకొక 10 రోజుల్లో ఈ బ్రిడ్జ్ పైన మనం చూస్తున్నటువంటి ఈ లైన్ పైన కాంక్రీటు ఏదైతే మొత్తం వేసేస్తారండి. ఇక తర్వాత మరొక 10 రోజుల్లో తార్ రోడ్డు కూడా వేస్తారు. ఈలోపు సీఎం గారు ఇచ్చినటువంటి గడువు కంప్లీట్ అవుతుంది. ఇది 100కి 100% కంప్లీట్ అవ్వాలి అనేటువంటి లక్ష్యంతోనే పని జరుగుతుందని నాకైతే అనిపిస్తుందండి. నేను దగ్గరికి వెళ్ళి చూశాను కదా, ఆ కార్మికులు కానివ్వండి, ఆ మిషనరీలు కానివ్వండి, మనం 2 రోజుల క్రితమే ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసింది. అప్పటికి ఇంకా ఈ స్టీల్ గడ్డర్లు ఇవన్నీ కూడా ప్లేస్మెంట్ చేయలేదు. మరలా మనం 2 రోజుల తర్వాత వెళ్ళి చూసేసరికి అసలు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. మొత్తం డక్ షీట్ల వ్యవహారం దగ్గరికి వచ్చేసింది పని అంతా కూడా. అంత వేగంగా జరుగుతుందండి. తెలుగు కార్మికులు, హిందీ కార్మికులు ఎంతమంది దొరికితే అంతమందిని ఈ పనిలో అయితే పెడుతూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ కార్మికులంతా కూడా తెలుగువారేనండి. ముఖ్యంగా ఈ డక్ షీట్లు ఏవైతే నిర్మాణం చేస్తున్నారో ఈ వర్క్ అంతా చేసేది తెలుగువారే. ఈ భారీ క్రేన్ సాయంతోనే ఈ గడ్డర్లన్నీ కూడా లాంచింగ్ చేశారు. పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది 2 స్టీల్ బ్రిడ్జిల దగ్గర రాజధాని అమరావతిలో. ఇక తర్వాత మనం E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో కొద్దిగా చూద్దామండి. పనులు ఇక్కడ మనం చూడొచ్చండి. ఇక్కడ 2 ఎలక్ట్రికల్ టవర్లు అయితే ఉన్నాయి. హై టెన్షన్ పోల్స్ ఇవి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ టవర్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రికల్ పోలు E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా వస్తుంది. అందువలన పక్కనే మరొకటి కొత్తది నిర్మాణం చేస్తున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. అంటే మీకు నేను వివరంగా చెప్పేది ఏంటంటే, ఆగస్టు 15కి E3 సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం అవ్వాలి అంటే ఈ ఎలక్ట్రికల్ పోల్ అనేది తీసివేయవలసి ఉంటుంది. అందువల్లనే పక్కనే మరొకటి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం క్లియర్ చేసేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 99% పనులన్నీ కూడా కంప్లీట్ అయినట్టే E3 సీడాక్సిస్ రోడ్డుకు ఉన్నటువంటి భూ సమస్యలన్నీ. ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అదంతా కూడా కొండవీటి వాగు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ అండి. ఈ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక మంచి అమరావతి డెవలప్మెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. నమస్కారం.